हरिः ओम् शं नो मित्रस्यं वरुणः शं नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम शांति शांति शांति। మకరము లేదా ముందు చెప్పబడిన శ్వేత రాక్షసాకృతి జీవి డ్రాగన్ గొర్రెతల మొసలి శరీరము గల మార్మిక జంతువు. ఇది నేను మొట్టమొదట మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నీకు ఏంటంటే అది మొసలి శరీరం ఉంటుంది, దానికి గొర్రె తల ఉంటుంది సుమా అని చెప్పాను కదా మీకు. అది నేను క్రియేట్ చేసి ధనుసు క్రియేట్ చేశాను కదా, మకరాన్ని కూడా అలా క్రియేట్ చేసి నేను పెట్టడం కోసం ప్రయత్నం చేస్తాను. ఇది డ్రాగన్ గురించిన పురాతన భావన. ఇది అంటే చాలా పురాతనమైన సింబల్. అది చాలా మంచి సింబల్. సగం అంతా కూడా నీటిలో ఉన్న మొసలు ఉంటుంది, మిగతా సగం కూడా భూమి మీద తిరిగి పరుగులు పెట్టేటటువంటి గొర్రె మేక ఉంటుంది. ఈ రెండు కలిపినటువంటి ఒక విచిత్రమైనటువంటి ఆకారం దీని సింబల్ అని చెప్పారన్నమాట. ఈ మార్మిక జీవిని పురాతన శాస్త్రముల ప్రకారము చోటిలో దాగి ఉన్న గుప్త శక్తులకు అధిదేవత అయిన వరుణుని వాహనం అని చెప్తారు. ఏదైతే ఇక్కడ ఈ డ్రాగన్ చెప్పారే, ఈ డ్రాగన్ ఏంటన్నట్లయితే పురాతన శాస్త్రాల ప్రకారంగా చోటులో దాగి ఉన్నటువంటి గుప్త శక్తులకు అధిదేవత అయిన వరుణుడు వాహనం అని చెప్తారు. ఈ చోటులో మొత్తంలో కూడా అనేక గుప్తంగా ఉన్నటువంటి అనేక శక్తులు ఉన్నాయటండి, చోట్ల ఉన్నాయట. ఆ అన్నిటికీ కూడా అధిదేవత ఒక ఆయన ఉన్నాడు, ఆయనే వరుణుడు. ఆయన ఈ వాహనం మీద తిరుగుతుంటాటండి. ఇది ఈ సింబల్ తాలూకు గొప్పతనం మాస్టర్ గారు చెప్తున్నారు. వరుణుడి తాలూకు వాహనం ఇది, ఈ మకరం చెప్తున్నా. అతని కిరణముల వరుణగ్రహం ద్వారా భూమి మీదకి వస్తాయి. యురేనస్ అనే ప్లానెట్ ఉంది కదా, దాని ద్వారా భూమి మీదకి వస్తాయి సుమా అని చెప్తున్నారు. తరువాతి కాలపు సంకేత క్రమంలో వరుణుని సూక్ష్మతర పదార్థం యొక్క గుప్త శక్తులకు, అంటే సూక్ష్మతర లేక ప్రాణజలములు, ఎదరిక్ వాటర్స్, అర్త్ వాటర్స్ ఆఫ్ లైఫ్ ప్రభువుగా వర్ణించారు. ఇంకా లోతుల్లోకి వెళ్తే ఎట్లా వర్ణించారు అన్నట్లయితే, సూక్ష్మతర పదార్థం యొక్క గుప్త శక్తులకు అంటే ఏంటి, సూక్ష్మతరంగా ఉండేటటువంటి పదార్థంలో ఉండేటువంటి గుప్త శక్తులకి వాడు ఏం చెప్పారు, ఏదరిక్ వాటర్స్. అంటే ఏదరిక్ అంటే సూక్ష్మాతి సూక్ష్మమైన పదార్థం కదా, అందులో ఉండే జలములు ఏవైతే ఉన్నాయో ఆర్ ది వాటర్స్ ఆఫ్ లైఫ్. నీళ్ళలో ఉండే ప్రాణశక్తి. ఏ నీళ్ళలో ఉండే ప్రాణశక్తి, ఈథర్లో సూక్ష్మలోకాల్లో ఉండేటటువంటి అక్కడ ఉండేటటువంటి వాటర్ తాలూకు ప్రాణశక్తి అది ఇంకా ప్రభావవంతంగా ఉంటుంది. దానికి కూడా వరుణుడే అధిదేవతగా వర్ణించారు సుమా అని చెప్తున్నారు. అంటే వరుణుడే వర్షానికి అధిదేవత వరుణుడే అంటాం కదా మనం. వర్షాలు కురిపించేటటువంటి వాడు అన్నిటికీ వరుణుడే అధిదేవత అని అంటాం మనం. ఇంద్రావరుణులు ఎలా జంటలుగా చెప్తారు మాస్టర్ గారు, చాలా చోట్ల బాగా వర్ణిస్తారు అవన్నీ కూడా. అట్లా అంటే స్పేస్లో ఉండేటటువంటి వాటర్స్కి కూడా అధిదేవత. స్పేస్లో ఉండే వాటర్స్లో ఉండేటటువంటి అందులో ఉండే చాలా గుప్తంగా ఉండేటటువంటి శక్తులు కూడా ఈయన అధిదేవత సుమా అని చెప్తున్నారు. అంటే వరుణ గ్రహం తాలూకు ఇంపార్టెన్స్ని మాస్టర్ గారు నెమ్మదిగా కుంభరాశిలోకి వెళ్తాం కదా నెక్స్ట్ మకరం దాటిన తర్వాత. కుంభరాశికి వరుణుడే అధిపతి కదా, అక్కడికి వెళ్తున్నాం కాబట్టి దాని తాలూకు ప్లాట్ఫామ్ బేస్ ఇక్కడే మాస్టర్ ప్రిపేర్ చేస్తున్నారు. వరుణుడు జలముల ఉపతలం మీద తన చేతులను త్రిశూలము సహాయంతో దారి చేసుకుంటూ ప్రయాణిస్తాడని చెప్తారు. వరుణుడు ఏం చేస్తాడట, నీళ్ళ తాలూకు ఉపరితలం సర్ఫేస్ మీద ఏం చేస్తాడంటే తన చేతిలో త్రిశూలం ఉంటుందటండి. ఆ త్రిశూలం సహాయంతో దారి చేసుకుంటూ వెళ్ళిపోతాడటండి. అంటే దారిస్తున్న అలాగా త్రిశూలంతో ఎలా పడుతుంటే దారిస్తుంటుంది అనమాట. ఆ దారిలోంచి నడిచి వెళ్ళిపోతుంటాడు. అది సాధ్యమవుతుందా? ఓల్డ్ టెస్టమెంట్లో మోసెస్ వెళ్తుంటే పెద్ద పలకం పట్టుకుని సముద్రం రెండుగా చీలిపోయి దారిస్తుంది. వసుదేవుడు వెళ్తున్నప్పుడు కృష్ణుని గంపలో పట్టుకు వెళ్తున్నప్పుడు యమునానదంతా మధ్యకి వెనక చీలిపోయి దారిస్తుంది. ఈయన అలా కాదు, నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తుంటాట, త్రిశూలంతో ఎట్లా కొడుతుంటాట,
దారిస్తుందో ఆయన వెళ్ళిపోతుంటాడు. ఈయన కూడా చెరిపై దారిస్తుందో అక్కడే దారి ఏర్పడుతుందో మనకు తెలియదు. ఈ స్థాయిలో కార్యాచరణ ఇంద్రుని కిరణముల ద్వారా భూమి మీదకు దిగి వస్తుంది. అట్లాంటి స్థాయిలో ఇంద్రుడు అనే గ్రహం ఉంటుంది. వరుడు ఇంద్రావరుణులు అంటాం కదా మనం, పీనియల్ గ్లాండ్ అంటాం మనం, పిచ్యూటరీ బాడీ అంటే వరుణుడు. అక్కడ ఆ స్థాయిలో ఏమవుతుందంటే ఇంద్రుడి కిరణాల ద్వారా భూమి మీద దిగి వస్తుంది. కార్యాచరణ అంతా కూడా ఇంద్రుడి కిరణాల ద్వారా భూమి మీద దిగి వస్తుంది సుమా చెప్తున్నారు. కుంభరాశి వరుణుని యొక్క, మీనరాశి ఇంద్రుని యొక్క కారకత్వములను ప్రత్యేకంగా కలిగి ఉంటాయి. అంటే మాస్ గారు నెక్స్ట్ 2 రాశులకి వెళ్ళిపోతున్నారు. అంటే దానికి కావాల్సిన ప్రిపరేషన్ చేస్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చే కుంభరాశికి వరుణుడు అధిపతిగా ఉంటాడు. ఆ నెక్స్ట్ వచ్చే మీన రాశికి ఇంద్రుడు అధిపతిగా ఉంటాడు. ఆ ఇంద్రావరుణుల తాలూకు ఆధిపత్యం కింద జీవుడు ఉండి తను తాను ఉద్ధరించుకోవడానికి కావాల్సినటువంటి ఒక ప్లాట్ఫామ్ అంతా కూడా మకర రాశిలో తయారవుతుంది సుమా అని మనం అర్థం చేసుకోవాలి. వచ్చే లెసన్ కొంచెం కంప్లీట్గా డిఫరెంట్ లెసన్ కాబట్టి అది వేరేగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషా గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.